ఇట్లా ఒక గుడ్డు ఉల్లికారం ఆమ్లెట్ కొంచెం దీని స్పెషలిస్ట్ ఇమా ఇక ఆ ఇష్టం అబ్బా సిరి అసలు ఎంత బాగుందే చూడదాను అబ్బా అంతెందుగా బాగా వస్తుంది గుడ్డు కారం ఎలా ఉందో చేస్తాను మరి ఉంది బాగుందా చాలా బాగున్నారే బొమ్మల్లాగా. నచ్చితే శారీస్ కొనుక్కోండి ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి. ఇందులో మీకు 12 కలర్స్ వరకు వచ్చినాయి. సీతమ్మను ఏదో పెట్టింది సావిత్రమ్మ చూసారా ఫ్రెండ్స్. వావ్ ఈ కోడిగుడ్లు తిన్నాం. ఎంత బాగుందో ఫ్రెండ్స్ నిజంగా. ఎలాంటిది ఇలాంటి ఇష్టం మీరే అది ఆమ్లెట్ తిను. నేను గుడ్లు తినేసా. సగం గుడ్డు తిన్నా, 2 గుడ్లు తిన్నా, కారం తిన్నా, ఉల్లిపాయ కారం. అమృతం లాగా తిరిగి నిజంగా ఈరోజు ఎందుకు పెట్టుకున్నా పచ్చపడ్డా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అయిపోయింది. టుడే స్పెషల్ నేను చెప్తాను. కోడిగుడ్లు, ఉల్లికారం, ఆమ్లెటు, మళ్ళీ సప్పిడి చేపలు, టమోటాలు, ఉల్లిపాయలు వేసి గరం మసాలా వేసి మంచి కూర. కారం అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో పేరుకి తయారు చేసి పెట్టండి. కోడిగుడ్లు తొందరగా కట్టేసింది మా చెల్లది. నేనేమో కారం భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అమృతం లాంటి కారం ఇది. కూర అయితే సిమ్లో పెట్టాను కదండి. జస్ట్ ఎంత బాగా ఉడికిందో చూసారా. సప్పిడి చేపలు ఈ వెడల్పుగా లేవు కాదు కాబట్టి మీకు అంతగా కనిపించట్లేదు. ఎక్కడ చిరుచిరు అయితే అవ్వలేదు. ఇదన్నమాట కూర తింటాను. మా సిరీస్ సిద్ధంగా ఉంది. ఇంత టేస్ట్ ఉందా సిరి. శారీస్ లో చాలా బాగున్నారు. శతాక్షి వామ్మో నా పిల్లలేనా అన్నట్టున్నారే. చాలా బాగున్నారమ్మా. ఎంత బాగున్నారో పిల్లలు. చిన్న పిల్లలు వీళ్ళు. నా కళ్ళ ముందు ఇలా పెరిగి ఈ శారీస్ కట్టుకొని మా బట్టల ప్రమోషను మా పిల్లలు ఇలా చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందగత్తులు నా కూతుర్లు. పట్టు చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉన్నారో శిరీష. నిజంగా చెప్తున్నా చాలా బాగున్నారే. వెయిట్ లాస్ తర్వాత పిల్లలకి బట్టలు ఒక్కసారి కూడా మంచిగా పట్టు శారీస్ నా చేత్తో నేను కట్టిందే లేదమ్మా. ఇంత వెయిట్ తగ్గారు. నేను ఎప్పుడు కూడా కట్టి మంచిగా పిల్లలకి ఈ చిన్న వయసులోనే ముద్దుగా ఉంటారని నేను చాలా టైం పెడదాం అనుకుంటా. యూట్యూబ్ అని నాకు అసలు కుదిరింది లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్ని రోజులకి మా బట్టల యాడ్ కోసం కొంచెం నేను టైం తీసుకొని పిల్లలకి చక్కగా ఇలా నేను వీళ్ళకి శారీస్ అనేది కట్టాను. సన్నగా పొల్లల్లా ఉన్నారమ్మా. శారీస్ కూడా సూపర్గా ఉన్నాయి అసలు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కొనుక్కోండి, సపోర్ట్ చేయండి. మా ఓన్ బిజినెస్ పెట్టుకుంటున్నాము. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లోనా? యూట్యూబ్లో అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే లింక్ బయోలో ఉంటుంది. యూట్యూబ్లో అయితే వీడియో కింద ఇస్తున్నామండి. ఇన్స్టాగ్రామ్లో అయితే బయోలో ఇస్తున్నాము. చక్కగా చూసుకోండి. కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాం కదా, వాట్సాప్ చేయండి. నార్మల్ కాల్ అయితే పనిచేయదు. మా అమ్మాయి పెద్దమ్మాయి కట్టుకున్న శారీ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. శారీకి వచ్చేసి బ్లౌజ్ చూపించమా. బ్లౌజ్ అది అంటే నేను ఇంకా రెడీమేడ్ బ్లౌజ్ వేశాను. పల్లో అది బ్లౌజ్ అండి. వెనక్కి తిరిగమా. పల్లో వేరేలాగా వచ్చింది. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తానులేండి. మిగతా శారీస్ అన్ని పిల్లలు కట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఆ శారీ చూసే బ్లౌజ్ చూసారా. ఈ బ్లౌజ్ కూడా మీకు సేల్కి అవైలబుల్లో పెట్టామండి. వీటిలో మీకు 14-15 కలర్స్ వరకు ఉన్నాయి. మీకు ఏ నచ్చితే ఏ కలర్ బ్లౌజ్ నచ్చితే ఆ కలర్ బ్లౌజ్ అనేది మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. చక్కగా వర్క్ వచ్చింది. రెడీమేడ్ బ్లౌజ్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. మగ్గం వర్క్ చేయించుకోలేకుండా ఉన్నప్పుడు తక్కువ బడ్జెట్లో స్టిచ్చింగ్తో పాటు వచ్చేస్తుందండి. మీరు ఏ సైజు కావాలో ఆ సైజు కుట్లేసుకోవడమే. మీకు ఇది XXL లావుగా ఉండే వాళ్ళకి కూడా సెట్ అయ్యే జాకెట్ అనమాట. మీకు నచ్చినప్పుడు మీ పిల్లలకి కానీ మీరు కానీ వేసుకోవాలనుకుంటే ఒక కుట్టు వేసేసుకోవచ్చు. ఇది నా సైజు బ్లౌజ్, పెద్ద సైజు. మా పిల్లలకు కుట్టేసేసి మేము ఇలా వేసాం. వీటిలో 12 కలర్స్ ఉన్నాయి. బ్లౌజ్ కావాలన్నా వాటి కాస్ట్ పెడుతున్నాను. బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో. బ్లౌజ్ కలర్ చాలా బాగుంది. చాలా బాగుంది. పెద్ద బార్డర్ వచ్చింది. ఇది పల్లో మాది చూపించి ఒకసారి. ఓకే, అది వదిలేసి ఇక ఇదిగోండి శారీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కలర్ శారీ పెద్ద బార్డర్ వచ్చింది. 1/2 మీటర్ వరకు ఉందండి దగ్గర. మీకు ఇలా వచ్చింది. వైలెట్ కలర్ బార్డరు, అలాగే పింక్ కలర్ అండి, లైట్ గులాబీ అంటారు కదా, ఆ కలర్ శారీ వచ్చింది. పెద్ద బార్డరే. వీళ్ళకి ఏంటంటే నేను సన్నగా కుచ్చులు పెట్టాను. పిల్లలు సన్నగా ఉన్నప్పుడు మనం పెద్ద కుచ్చులు పెట్టకూడదు కదా, అందుకని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట. సో ఇది మా పెద్దమ్మాయి కట్టుకున్న శారీ. దీని కాస్ట్ మీకు ప్రైస్ మొత్తం మీకు వీడియో కింద ఇస్తున్నాను.
చక్కగా మీకు నచ్చితే వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇప్పుడు మా చిన్నమ్మాయి కట్టుకున్న శారీ వచ్చేసి ఇది మ్యాంగో ఎల్లో అండి. మ్యాంగో ఎల్లోకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా 1/2 మీటర్ వరకు బార్డర్ వచ్చింది. చాలా గ్రాండ్గా ఉందండి. ఫంక్షన్లకు కానీ ఏదైనా పిల్లలకి ఎంగేజ్మెంట్లైనా అలాగే పెళ్ళిళ్ళకైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా కట్టుకొని వెళ్ళడానికి తక్కువ బడ్జెట్ మీకు ఎక్కువగా గ్రాండ్గా ఉండేటట్టుగా ఉండే బ్లౌజులు కానీ శారీస్ కానీ మీరు కొనుక్కోవాలనుకుంటే వీడియో కింద ఇస్తున్నాండి. మా అమ్మాయి కట్టుకున్న శారీ ప్రైజు అలాగే తను వేసుకున్న రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఇది రెడీమేడ్ బ్లౌజ్ అయినా సరే మగ్గం వర్క్ చేయించినట్టుగా వచ్చింది. చక్కగా చూడండి, హ్యాండ్ మొత్తం వచ్చింది, ఫ్రంట్ నెక్ కూడా ఇలా వచ్చిందండి. బ్యాక్ సైడ్ తిరగమా, బ్యాక్ సైడ్ కూడా చక్కగా ఇలా వచ్చింది. ఇక మీకు మగ్గం వర్క్ కుట్టించుకోవాలంటే 5,000 10,000 ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు లో బడ్జెట్లో మీకు ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా విడిగా పెట్టేశాను, శారీ కాస్ట్ కూడా పెట్టాను. శారీకి బ్లౌజ్ పల్లో 2 వచ్చినాయండి. బ్లౌజ్ లేదని అనుకోవద్దు, బ్లౌజ్ వచ్చింది. నేనేంటంటే ఇది డిజైన్ చేయించలేదు కాబట్టి మీకు శారీలోనే పెట్టేశాను. మీకు మిగతా శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను రెడీ అవ్వలేదు కాబట్టి వీళ్ళకి ఫస్ట్ వీడియో షూట్ చేసి తర్వాత నేను రెడీ అయ్యి దీంతో పాటు యాడ్ చేసి పెడతాను. మా పిల్లలు కట్టుకున్న శారీస్ వాటి ప్రైజులు అలాగే రెడీమేడ్ బ్లౌజులు వాటి ప్రైజులు వీడియో కింద ఇస్తున్నాను. అలాగే ఇన్స్టాలో కూడా మీకు దేంట్లో పెడుతున్నా, ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి మీకు బయో అయితే లింక్ అయితే బయోలో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో, అండ్ యూట్యూబ్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు కనుక వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తే మీకు ఏ సారీ కావాలో, ఏ ప్రెసిడెంట్ లో కావాలో, ఏ కలర్ కావాలో డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉన్నాయి. అలాగే ఓకేమా, బాగున్నారే, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. నాకైతే ఈ పింక్ సారీ బాగా నచ్చింది. నీకు అసలు చాలా లుక్ అనిపిస్తుంది సిరి, నువ్వు అసలు ఎంతగా ఉన్నావు. పింక్ ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది. శతాక్షి కట్టుకున్న మ్యాంగో ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అసలు సీజన్ కాబట్టి మ్యాంగో ఎల్లో కట్టుకున్నా, చాలా బాగుంది. పింక్ బ్లౌజ్ కాంబినేషన్, పింక్ బ్లౌజ్ వచ్చింది. అందుకని రెడీమేడ్ బ్లౌజ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సేల్ కి. అందరికి బాగుంటాయి, ఎవరికైనా బాగుంటాయి. సో ఇదనమాట, ఎంత బాగుందో చూడండి. ఇది ఒక బ్లాక్ కలర్ శారీ అండి. బ్లాక్ కలర్ కి వైలెట్ కలర్ వచ్చింది. బ్లౌజ్ వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. వైలెట్ కలర్ మీకు పల్లో వచ్చింది. శారీ మొత్తం ఇలా బ్లాక్. వావ్ సిరి, సూపర్ శతాక్షి, పెళ్లి కూతురు లాగా ఉన్నారే, భలే ఉన్నావు అసలు శతాక్షి. హైటు గీటు శిరీష, అసలు శారీ అయితే చాలా బాగుంది. నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్. మీకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే వెంటనే మీకు రిప్లై ఇస్తుంది. వీటి ప్రైజులతో సహా మీకు పెట్టుంటాము. 1 వీక్లో మీకు కొరియర్ అనేది వస్తుంది. వావ్, బ్లౌజ్ చూడండి. ఈ బ్లౌజ్ కూడా విడిగా రెడీమేడ్ బ్లౌజ్ అండి. మీకు నచ్చితే 4-5 మొత్తం మీకు 10 కలర్స్ దాకా ఉన్నాయి. చక్కగా కొనుక్కోండి. హ్యాండ్స్కి వర్క్ వచ్చింది, ఫ్రంట్ వచ్చింది, బ్యాక్ సైడ్ వచ్చింది. ఇలా శారీ ఒక్కొక్కటి చూపి. బాందిని శారీస్, జార్జెట్ శారీస్ చాలా బాగున్నాయమ్మా. స్మూత్ గా ఉన్నాయి, అసలు ఎంత గ్రాండ్ గా ఉన్నాయి అసలు. చాలా బాగున్నాయి. అవును, అసలు శారీ వేసుకున్నట్టే లేదు, వెయిట్ లెస్ ఇది. అవును, కన్నుల బిందు పండగలా ఉంది. ఇద్దరు పక్క పక్కన ఉండే. వావ్, చాలా బాగున్నారు ఇద్దరు. శతాక్షి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చి చాలా బాగుంది. ఫ్రంట్ వర్క్ వచ్చింది, నెక్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చిందండి. రెడీమేడ్ బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు, మీరు విడిగా కొనుక్కోవచ్చు. వీటి ప్రైజులు కూడా ఉన్నాయి. శారీకి బ్లౌజ్ కూడా వచ్చింది. ఇది పళ్ళు అనమాట. శారీ మొత్తం ఇలా బార్డర్ వచ్చి గ్రాండ్ గా ఉందండి. నిజంగా మార్వాడీస్, రాజస్థాన్ వాళ్ళు ఇలాంటి శారీస్ ఎక్కువ కడతారు. చాలా సూపర్ గా ఉన్నాయి. కలర్స్ కూడాను. బయటికి తీసుకెళ్లి కొన్ని ఫోటోస్ రీల్స్ తీయమన్నారు. సరేలే అని చెప్పాను. సూపర్ గా ఉన్నారు. జార్జెట్ శారీ, రాజస్థానీ శారీస్ బాగున్నాయి. వావ్, బ్యూటిఫుల్ నేచర్. ఈ నేచర్ లో ఈ శారీస్ లో చాలా బాగున్నారు. పచ్చటి పైరు గాలిలో నించొని ఉన్నాను. వ్యూ చూడటానికి పొలం గట్టు ఎంత అందంగా ఉంది సిరి నేచరు. పొలం గట్టుతో పాటు మా అందచందాలని చూపిస్తారా? చాలా బాగున్నారే, బొమ్మల్లాగా. నచ్చితే శారీస్ కొనుక్కోండి ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి. ఇందులో మీకు 12 కలర్స్ వరకు వచ్చినాయి. మీకు ఆ వీడియో అంతా కూడా నేను మీకు పెట్టి చూపిస్తాను. శారీస్ అయితే వెయిట్ తక్కువ, మెత్తగా ఉన్నాయి. అసలు జార్జెట్ లాగా బాందినీలో వచ్చినాయి, ఇలా బార్డర్ వచ్చినాయి. పెళ్లిళ్ళకి కానీ, హల్దీ ఫంక్షన్స్కి కానీ, అసలు ఏదైనా గృహప్రవేశాలకు కానీ ఇవి కట్టుకుంటే వాళ్ళలో మీరే ముందు స్థానంలో ఉంటారు. అంత బాగున్నాయి, అసలు ఎంత బాగున్నాయో. బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇద్దరు. ఒకళ్ళు చాలా బాగున్నారమ్మా. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చూడండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా పెట్టాను. మీరు అక్కడ కూడా రీల్స్, సాంగ్స్, ఫోటోస్ చూసుకోవచ్చు. నచ్చితే కొనుక్కోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఆన్లైన్ బిజినెస్ అనేది ఎక్స్పీరియన్స్ లేదు. గతంలో మాకు ఓన్గా బట్టల షాప్ ఉండేదిలే, కానీ ఆన్లైన్ ఎలా కొరియర్ చేయాలి ఇవన్నీ కూడా మాకు అనుభవం లేదు. మీకు వారం 10 రోజుల్లో కొరియర్ అనేది వస్తుంది. వీలైతే 1 or 2 days లో కూడా వచ్చేటట్టు చూసుకుంటాం. కానీ ముందుగానే చెప్పుకోవాలి కదా వారం అనేది. అందుకని చాలా బాగున్నారు శతాక్షి, సిరి. థ్యాంక్ యూ. బ్లౌజులు కూడా సేల్ కొనేయండి, చక్కగా కొనుక్కోండి. శారీలో వచ్చి కుట్టించాలంటే టైం పడుతుందని చెప్పేసి రెడీమేడ్ వేసేసాను. గ్రాండ్గా ఉన్నాయి బ్లౌజులు కూడా. వీటికి సెట్ అయిపోయినాయి. మగ్గం వర్క్ చేయించాలంటే 3,000 4,000. చాలా బాగున్నారు.
ఫ్రెండ్స్ ఇవి శారీస్ అన్నీ కూడాను 2 కలర్స్ చొప్పునే ఉన్నాయండి, ఎక్స్ట్రా లేవు. రెడ్ శారీ కానీ బ్లూ శారీ కానీ అన్నీ 2 పీసులే అనమాట. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ పెట్టి మీరు పంపించిన పర్లా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మీకు వీటిలో ఉండే కలర్స్ అన్నీ మీకు వస్తాయి. ఒకవేళ అయిపోయినా స్టాక్ అయిపోయిందని చెప్పేసి మీకు వాట్సాప్లో మెసేజ్ అనేది వస్తుంది. మీకు వాట్సాప్ కాల్ మాత్రమే పనిచేస్తుంది, నార్మల్ కాల్ అనేది పనిచేయదండి. శారీస్ అయితే పెద్ద బార్డర్ శారీస్ కదా, చాలా బాగున్నాయండి. ఏదైనా ఫంక్షన్స్కి కానీ పూజలప్పుడు కానీ చాలా మీడియం అండి, మరీ ఎక్కువ బడ్జెట్గా తక్కువ బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్లో ఈ శారీ ఈ బార్డర్ చాలా బాగుంది, నిజంగా నచ్చితే కొనుక్కోండి. 5 days నుంచి 1 week లోపు మీకు కొరియర్ అనేది చేస్తాము. ఒకవేళ మాకు వీలు తొందరగా అయితే మీకు 1 or 2 daysలో కూడా కొరియర్ చేసేటట్టు చూసుకుంటాం. ఎందుకంటే 5 days 1 week అని చెప్పి మీకు ఎర్లీగా పంపిస్తే మంచిది అన్నట్టు మేము 1 week టైం అనేది పెడుతున్నాము. వీటిలో సిమెంట్ కలరు, బ్లాక్, అలాగే పింక్ ఉన్న కలర్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చక్కగా మీకు నచ్చినట్టయితే కొనుక్కోండి. ఆన్లైన్ అండి, మీకు వాట్సాప్ కాలే పనిచేస్తుంది, నార్మల్ కాల్ పనిచేయదు. అలాగే మీకు బ్లౌజులు చూపిస్తున్నాను చూడండి. ఆ బ్లౌజులు కూడా మీకు పీస్కి 1-2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ముందుగా ఎవరైనా నచ్చితే అర్జెంటుగా బుక్ చేసుకుంటే వెంటనే మీకు బుకింగ్ అనేది అవుతుంది, కాబట్టి మీకు మాత్రమే అది సొంతం అవుతుంది. సో ఇది పెద్ద పల్లో పింక్ కలర్ బ్లౌజు, పింక్ కలరు పల్లో వచ్చింది, పింక్ కలర్ బార్డర్ వచ్చింది. పైనేమో మీకు చిన్న బార్డరు, కింద వైపు ఏమో మీడియం బార్డర్ వచ్చిందండి. చాలా బాగుంది, గ్రాండ్గా ఉంటాయి శారీస్ కూడాను. మార్కెట్ రేట్తో పోలిస్తే మీకు రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాము. ఫ్రీ షిప్పింగ్ అండి, షిప్పింగ్ అనేది ఏం తీసుకోవట్లేదు. ఎందుకంటే కొంతమంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి అనుకుంటారు కదా. ఇండియాలో ఎక్కడికైనా సరే, వేరే స్టేట్కైనా సరే మీకు ఫ్రీ షిప్పింగు. ఇతర దేశాలకు అనేది ఇంకా మనం పంపించలేదు, దాని గురించి మనకి ఇంకా ఐడియా లేదు కాబట్టి ప్లాన్ అనేది చేయాలండి. ఇండియాలో మీరు ఏ స్టేట్ నుంచి అయినా బుక్ చేసుకోండి, మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది చేస్తాను. 1 weekలో కొరియర్ అనేది చేస్తాను. పింక్ కలరు, అలాగే మీకు మ్యాంగో ఎల్లో, అలాగే మీకు ఇది బ్లాక్ కలర్లో పింక్ బార్డర్, అలాగే సిమెంట్ కలరు, తర్వాత మీకు ఇలా బ్లూ కలర్ మీద వైలెట్, ఇట్లా రెడ్ శారీ చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా మీకు 2 కలర్స్ మాత్రమే వచ్చినాయి. నచ్చిన వాళ్ళు ఆన్ ది స్పాట్లో బుక్ చేసుకోండి. మితంగా స్టాక్ అనేది తీసుకున్నానండి. మనకి ఈ బిజినెస్ గురించి ఆన్లైన్లో ఎలా ఉంటుందో ఒక అవగాహన లేదు. నచ్చిన వాళ్ళు మాకు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. నచ్చితే కొనుక్కోండి. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇవన్నీ కూడాను బాందినీ శారీస్లో రాజస్థానీ శారీస్ అండి. ఇవన్నీ కూడాను చాలా సాఫ్ట్గా, చాలా వెయిట్ తక్కువగా, కట్టుకుంటే మార్వాడీస్ లాగా ఉంటారండి. నిజంగా ఇవి చాలా నాకు ఎంత నచ్చి నేను బుక్ చేశానో. నిజంగా మీకు ఇవి అందించాలనేది నా కోరిక. నాకు కట్టుకోవడానికి ఈరోజు టైం అనేది కుదరలేదు అసలు, లేకపోతే ఈ శారీ మీద కానీ అసలు ఇందులో ఒక్క శారీ కూడా బాగాలేదు అని లేదండి. నిజంగా రియల్లీ చెప్తున్నా, అసలు చూడంగానే నాకు అబ్బా అసలు ఒంటి మీద వేసుకోగానే మా పాప వాళ్ళు ఎంత అద్భుతంగా కనిపించారు. ఇంకా నాకైతే ఎంత బాగుంటుందో అని అనిపించింది. నిజంగా కట్టుకున్నట్టయితే బాగుండేది, కానీ కట్టుకోవడానికి నాకు టైం లేక నేను ఈ వీడియో ఈరోజు పోస్ట్ పెడితే శని ఆదివారాలు అందరు చూసుకుంటారు అని చెప్పేసి నేను అర్జెంటుగా ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ పెడుతున్నాను. ఈ శారీస్ కూడా మీకు నచ్చినట్టయితే వీటి ప్రైజులతో సహా మీరు వాట్సాప్లో హలో అని పెట్టగానే మీకు దీని ప్రైజు, వీటిలో ఉండే 8 కలర్స్ అండి, మొత్తం 8 కలర్స్ శారీసు. ఒక్కొక్క శారీ ఒక్కొక్క ఆణిముత్యం అండి. అద్భుతంగా ఉన్నాయి శారీస్ అసలు నిజంగానండి. సన్న బార్డర్ వచ్చింది, బట్ట కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా స్ట్రెచబుల్ లాగా, కట్టుకుంటే ఒంటి మీద వెయిట్ తక్కువ, గ్రాండ్ లుక్ బాందినీ శారీస్ టైప్లో వచ్చినాయి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. నిజంగా చెప్తున్నా ఎంత బాగున్నాయో. నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి. 5 days 1 weekలో కొరియర్ చేస్తాము. ఇది మేము ఆన్లైన్లో ఇలా స్టార్ట్ చేసాము, మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా పిక్స్ అండి, ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీస్ పిక్స్ ఇవన్నీ కూడాను. నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో శారీస్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి శారీస్ అనేది ఇంకా మీకు రోజుకొక వీడియో అనేది పెడతాను. మన ఛానల్లో 2-3 వీడియోస్ వస్తాయి కదా వీక్లీ, అట్లాగే నేను కుకింగ్ వీడియోస్తో పాటు యాడ్ చేసి పెడతాను. ఇందులో నేను మీకు పెట్టిన వీడియో కూడా ఫుల్ వీడియో చూడండి. నచ్చితే ఈ శారీ కానీ వేరే ఏ శారీస్ అయినా సరే బుక్ చేసుకోండి. వీటిలో మీకు పిక్స్ పెట్టాను కదా, 8 శారీస్ వచ్చినాయి. ఒక్కొక్క శారీ నిజంగానండి అసలు ఎంత బాగున్నాయో. కట్టుకున్న బాందినీ శారీస్ ఏదైనా హల్దీ ఫంక్షన్స్కి కానీ, మ్యారేజ్కి కానీ, ఇలా ఏదైనా పార్టీ వేర్కి వెళ్ళాలన్నా చాలా గ్రాండ్గా చాలా బాగుంటాయండి. నిజంగా అద్భుతమైన శారీస్ అనేది నేను ఈ బిజినెస్లో ఇలా ఫస్ట్ టైం పెడుతున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈ బాందినీ శారీసు, జార్జెట్ శారీసు, ఈ కలంకారీ శారీస్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఎంత బాగున్నాయో చూడండి శారీసు. చక్కగా ఒక ప్యాకింగు, దాని లోపల జిప్పు, పిక్కు ఇవి వస్తాయి. మీరు చూసుకొని నచ్చితే స్క్రీన్ షాట్ వాట్సాప్లో పెట్టండి.
అలాగే మీకు వాట్సాప్లో కూడా ఈ శారీ పిక్ పెట్టగానే ఇందులో ఉండే కలర్స్ అన్నీ మీకు వస్తాయి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. మీకు నార్మల్ కాల్ అనేది పనిచేయదండి, వాట్సాప్ కాలే పనిచేస్తుంది. సారీ అండి, వెబ్సైట్ లింకు ఇస్తున్నాము వీడియో కింద, మీకు స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను. చక్కగా ఆ వెబ్సైట్లో హాయ్ అని పెట్టగానే మీకు మా దగ్గర ఉన్న బట్టలు ఇవే ఉన్నాయండి. ఇవి బ్లౌజులు, అలాగే ఈ పట్టు శారీస్. ఇవి అయిపోయిన తర్వాత మీకు ఇంకొక స్టాక్తో మేము ముందుకు వస్తాము. మీకు 2-3 డేస్లో నేను చక్కగా వీడియోస్ ఎప్పుడు కొత్త స్టాక్ అనేది మీకు పెడుతూ ఉంటాను. ఇవి బ్లౌజులు, రెడీమేడ్ బ్లౌజులు అండి. మీకు పట్టు శారీస్లో జాకెట్ కుట్టించుకోవాలనుకుంటే చాలా ప్రైస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇదైతే మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్తో వచ్చిందండి. అంటే మీకు ఇలా రెడీమేడ్ అంటే మీకు రా సిల్క్లో వచ్చినాయి ఈ బ్లౌజులు. హ్యాండ్కి అయితే నిజంగా చెప్తున్నానండి, మనం అంతంత రేటు పెట్టి వర్క్ చేయించుకునే కన్నా ఈ బ్లౌజులు ఎక్సెల్. అంటే మీరు లావుగా ఉన్నవాళ్ళు, తల్లి పిల్లలు అందరూ వాడచ్చు. ఎందుకంటే ఒక కుట్టేసుకున్నారనుకోండి మీకు మీ పిల్లలకు కూడా సరిపోతాయి. 3XXL వరకు మీకు సైజు, అంటే లావుగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతాయి, సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతాయి. అసలు నెక్ బ్లౌజ్ కానీ అలాగే హ్యాండ్కి మోడల్ కానీ చాలా బాగా వచ్చినాయండి. ఇవన్నీ మోడల్స్ ఒకలాగా ఉన్నట్టు అనిపిస్తున్నాయిలే కానీ డిఫరెంట్ అండి. మీకు నచ్చింది చూసుకొని స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు వీటిల్లో ఉండే 4-5 కలర్స్ అలా వచ్చినాయి ఒక్కొక్క మోడల్లో. ఆ 4-5 కలర్స్ అనేది నేను మీకు పెడతాను. చక్కగా మీకు నచ్చితే ఇక ఎక్కువ రోజులు ఉండవు ఇవి, ఎందుకంటే ఎక్కువ కాదు కదా, మితంగా తీసుకున్నాం కాబట్టి. ఇవి అయిపోయిన తర్వాత మీకు కొత్త స్టాక్తో మేము ముందుకు వస్తాను. నచ్చితే చక్కగా వెబ్సైట్ లింక్ పెడుతున్నాను, వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి. ఫోన్ కాల్, నార్మల్ కాల్ పనిచేయదండి. చక్కగా చూసుకోండి. ఇదిగో హ్యాండ్ ఇవ్వండి, ఆ గ్రీన్ మీద ఎంత చక్కగా వచ్చిందో బ్లౌజ్ వేసుకుంటే అబ్బో మగ్గం వర్క్ చేయించుకున్నట్టు గ్రాండ్గా అనిపిస్తుంది. మా పాప వాళ్ళు వేసుకున్నారు చూసారా, పట్టు శారీ మీదకి బ్లౌజ్ కుట్టించుకోవాలంటే 700-800 1000 మోడల్ అలా కుట్టించుకోవాలి లైనింగ్ అయితే కలిపి. ఇవేముంది మీకు తక్కువ బడ్జెట్లోనే వస్తాయి. చక్కగా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెడుతున్నాను. చక్కగా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి. 1 కాదు 2 కాదు, వీటిల్లో మీకు 4 కలర్స్ ఉన్నాయి చూసారా. ఇది 5వ కలర్ అనమాట. నచ్చితే హ్యాపీగా బుక్ చేసుకోండి. అసలు ఒక బ్లౌజ్ బాగుంది, ఒక శారీ బాగుంది, ఒక శారీ బాగాలేదని లేదండి. ఇది మా ఆన్లైన్లో ఫస్ట్ టైం మేము చేస్తుంది. చక్కగా బుక్ చేసుకొని మా బిజినెస్ని 3 పూలు అరకాయలాగా చేయండి. కొంచెం ఇది నాకు మామూలుగా మేము ఇంతకుముందు బట్టల బిజినెస్ చేస్తున్నాంలే కానీ ఇలా ఆన్లైన్ బిజినెస్ గురించి నాకు పెద్ద అవగాహన లేదు. ఇవన్నీ మీకు పెడుతున్నాను కదా, నచ్చినవి ఏ అయినా సరే చక్కగా కొరియర్ చేసేస్తామండి. మీరైతే కంగారు పడొద్దు. 1-2-3 రోజులు, మహా అయితే వారం. అందుకని మీకు వారం అని చెప్తాం, ముందుగానైతే ముందే పంపిస్తాము. ఓకేనా? అందరూ ఇది మా బిజినెస్ కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేకుండా, టెన్షన్ లేకుండా బుక్ చేసుకోండి. ఎటువంటి ధోకా లేదు. ఫ్రెండ్స్, మీ అందరూ గుర్తా, ఇంతకుముందు ఇదంతా బొప్పాస్కాయ తోట. లాస్ట్ ఇయర్ రంజాన్ అప్పుడు బొప్పాస్కాయ హల్వా, బొప్పాస్కాయ రోడ్డు పచ్చడి, బొప్పాస్కాయ కోడిగుడ్లు పొరుట అవన్నీ చేశాను. ఇదంతా ఆ తోట తీసేశారు. ఇప్పుడు క్యాలీఫ్లవర్ తోట వేసి అది కూడా అయిపోయింది. సో మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి వెరైటీ కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో, మొత్తం గుబురు ఉండేది అప్పుడు చెట్లు కనిపించింది అక్కడ. డైలీ తోటలో వీడియోస్ వస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చేస్తున్న వంట వచ్చేసి టమాటాలు, సప్పిడి చేపలు వేసి కూర చేస్తున్నాను. మా చిన్న తినదు కాబట్టి దానికి కోడిగుడ్డు ఫ్రై కానీ పొరుటు కానీ చేస్తాను. సో మా పెద్ద తింటది. నేనైతే ఈరోజు ఫుడ్ తినకూడదు అనుకున్నా, రాత్రి కొంచెం హెవీగా తిన్నా. ఈ పూట అయితే గుడ్లు తిని సరిపెట్టేసుకుంటా మధ్యాహ్నం పూట. సమ్మర్ కదా, అందుకని కాటన్ చీరలు కొనుక్కొని కట్టుకుంటున్నాను. వంట చేసుకుందాం. 2 పిల్లలు కాకలేసింది. ఇవ్వండి సప్పిడి చేపలు, ఈ టమోటాలు, గుడ్లు ఇవన్నీ కావాల్సినవి స్పీడ్కి లైక్ చేస్తాను. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపించమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపించమన్నాడు. ఇది ఒకటి తెలుసు అండి. డబ్బులు కాటుకుంటానే డబ్బులు పంపించమన్నాడు. చీమ కుట్టిందన్నాడు. ఇవన్నీ కట్టాలంటే ఇల్లు కావాలన్నాడే. ఈస్ట్ ఫేసులు కొంటానే ఇంకా పంపించమన్నాడే. దానికి దీనికి లింకు లేసా ఉన్నవి లేనివి రంగులు పెట్టి ఇంకా ఉంటది. ఏమో నాకు ఏదో ఉంది మొత్తానికి. బావా నీ పిల్లని ఇస్తావా? కానీ బాగుంటది సాంగ్.
నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరోయిన్ ఒకప్పుడు రాధా గారు, ఇప్పుడేమో తమన్నా. ఇప్పుడు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే ఫస్ట్ గాలా బాయ్ అని అడుగు. గాలాబాయ. నాకు ఒకప్పుడు రాధా గారు అంటే ఇష్టం. అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు రాధా గారు హీరోయిన్, మేము ఆమె సినిమాలు చూసేవాళ్ళమి. అంత చిన్నప్పటి నుంచే రాధా గారు అంటే ఇష్టము. మేము చిన్నపిల్లలప్పుడు మేడం రాధా గారు సీనియర్ హీరోయిన్. ఆమె బొగ్గలన్నా ఆమన్నా టోటల్ గా చిరంజీవి గారన్నా నాకు ఎంత ఇష్టం అంటే, చిరంజీవి గారు కాంబినేషన్ రాధా కాంబినేషన్ హైలైట్. అందగత్తి అంటే ఆమె. ఆ తర్వాత నాకు అంతగా నచ్చిన ఒక హీరోయిన్ ఉంది అని అంటే మళ్ళీ తమన్నా. నీటి పోసావా? సాల్ట్ కొంచెం కొడుకు. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సుధాక్షి? కెమెరా పని చేయి, మాట్లాడదు. మామిడికాయలుంటావా? ఇక్కడికి వచ్చి కూర్చొని తినవే. అది అక్కడ నాకు చేపల గబ్బు ఇష్టమా? ఏ గబ్బుకి ఆ గబ్బు వాసన తీసుకొని చేసుకున్నప్పుడు అది అన్ని పట్టించుకోకూడదు. అన్ని మిక్స్ అయ్యి అవుతాయి. పెడతానా నన్ను? ఏందమ్మాయి ఒకటే కొట్లాట్లు. ఉల్లిపాయ పోయి దాంతో ఉల్లిపాయలకి ఏమవుతామా? ఉల్లిపాయకి ఏం కాదు, కొంచెం వాసన వస్తుందిలే కానీ కడిగిస్తాము. వాసనలు అలా ఏమన్నా ఇట్లు ఉంటాయా? ఎంతో ఖరీదుగా పెట్టి కొన్న సెంట్లే అక్కడ గ్యారంటీగా వాసన రావట్లేదు. ఏమన్నా ఫిష్ లన్నా ఆయనంత మాత్రాన్ని ఏమన్నా మాల్ తీసుకుపోయి కాదు వాడే ఉంటే కొట్టమని చెప్పా. వాళ్ళే మేడం సెంట్ కావాలంటే ఎంత 200 300 ఒక 500 లోపు అయితే తీసుకుంది. 11,000 అంట. శిల్పా శెట్టి సెంట్ అంట అది. శిల్పా శెట్టి సెంట్. శిల్పా శెట్టి కొట్టే సెంట్ అంట. చేతికి ఒక సెంట్ కొట్టారు, ఇంకొకటి ఏమో 11,000 సెంట్ కొట్టారు. ఉండమ్మా ఇస్తా. ఇలా వరుసగా కొడతాను. ఇదిగో అదైతే మాకు ఇంటికి వెళ్ళేదాకా అదే వాసన. అది ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని కూర అనేది టక్కని చేసేసుకోవాలి. నేను తినడమ్మా, నాకు పింపుల్స్ వస్తాయి. ఇది నాకు అసలు మామిడికాయ పడట్లేదు. నాకు అదంటే ప్రాణం. నోటి దగ్గర తీసుకొస్తుంది ఫ్రెండ్స్. తిన్నానంటే ఇప్పటికే ట్రీట్మెంట్ చేయించుకున్నాను నేను పార్కిల్లో. ఇంకా కానిస్తానా? అదొకటే ముక్క నీకు. 3 మామిడికాయలు ఉన్నాయిగా, 3 తినండి. నీ మామిడికాయ కూడా నేనే తింటా. నేను తినను కాబట్టి మీరే ఇద్దరు 50-50 చేసుకోండి. అవన్నీ కళ్ళు. ఓకే ఫ్రెండ్స్, కూర అంతా కట్ చేసుకొని కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. కడగాలి. ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ఇలా అంటే శుభ్రం అవుతుంది. ఒక మామిడికాయ తిందామంటే ఎంతమంది తిడతా అన్నారు ఇక్కడ. ఎంత మంచి నేచరమా నిజంగా. ఏం కావాలి మనుషులకి? ఆంధ్రాలో ఎండలకి భయంకరంగా ఎండలు నేను ఈ రోజు న్యూస్ ఛానల్లో ప్రకటన చేశారమ్మా. బయటికి వెళ్ళొద్దు, అవసరం ఉంటేనే వెళ్ళండి. ఇక్కడేమో మాకు ఎంత చల్లగా ఉంది, కనీసం చెమట చుక్క కూడా పట్టదు ఫ్రెండ్స్. అంత మంచి నేచర్. కానీ ఆంధ్రాలోకి ఇక్కడికి టెంపరేచర్ ఒకేలాగుంది. అయినప్పటికి కూడాను ఇక్కడికక్కడ తేడా ఏంటంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల వల్ల మీకు చల్లదనం. అక్కడ 33 ఉంది, అయినా 45 లా ఉంటది. 35 ఉంది ఈ రోజు ఆంధ్రాలో. ఇక్కడ 33 ఉంది, ఇక్కడ 34 ఉంది ఇక్కడ. అయినా కూడా మీకు అక్కడికి ఒక్క పాయింట్ ఉన్నా సరే చల్లదనం అనేది మనకి ఇక్కడ ఎక్కువ ఉంటది. అసలు చెమట పట్టదు ఎండాకాలంలో. అక్కడ ఫీలింగ్ ఉండేది 45 లా అంట. అవును, పొద్దున్న చూస్తే అంత ఉండింది మేము బయలుదేరేటప్పుడు. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇంకా ఎంత టెంపరేచర్ ఉందో కూడా తెలియదు. 45 అట్లా ఉంటే మాత్రం చాలా కష్టం అండి. మాకు మైసూర్లో చాలా చల్లగా ఉంటుంది. మంచి నేచర్, తోటలు ఇట్లా అన్నీ ఉంటాయి. ఇవన్నీ కట్ చేసేసుకోవాలా. టమాటాలు కట్ చేయాలా? ಹೌದು ಇಂದಲೇ ಸೇಮ ಸಾಕು ಸಾಕು ಅದು ವಾಶ್ ಮಾಡ್ತಾರೆ ಮೀನಾ ಪರವಾಗಿಲ್ಲ ಅಲ್ಲಿ ಐತೆ ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಡ್ತಾರೆ ಇಲ್ಲಿ ಮೇಲೆ ఏందవా ఎందుకు ఎందుకు చేయాలి చేయమా ఎక్కువగానే చెయ్యి ఇగో అక్కడ ఎన్ని కడిగియా అవి కడగల ఇందులో పెద్ద ముక్కలు చేపిలా ఇంకా ఇంకో ముక్కలు చేయి ఇంకా అమ్మయ్యా అయిపోయింది ఇది చేత దక్షి నేను స్టీల్ ఫీడ్ లాగిచ్చాక నువ్వు కట్ చేయమా అట్లా చూసావా ఇన్ని తెలివితేటలో స్లోగా కొన్ని కొన్ని తీసుకోవాలి పని రాదు పాట రాదు
జాగ్రత్త స్కిడ్ అయి పడ్డావు అనుకో తెల్ల లెగ్గిన్ వేసుకున్నావు. శిరీషకి ఈ ఎండు చేపల కూర అంటే ప్రాణం. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరి వేడి చేసుకొని తింటది. ఎప్పుడు గుర్తొస్తా ఎప్పుడు తింటాను నాకే తెలియదు, ఎప్పుడు కొడితే అప్పుడు తింటాను. నేను ఉన్నాయా? ఒకటికి ఎక్కువ 2 తక్కువ, ఎక్కువ తింటానికి లేదు. ఏం చెప్పను ఫ్రెండ్, వాడ కాటం బాంబు. గుడ్లు ఆపేసావా? ఎప్పుడు అలానే ఉంచు చాలే. కూర చేసుకున్నాం ఫ్రెండ్. బియ్యం తీసిరా శతాక్షి, కడుగుదాం. బియ్యం బియ్యం అవును, మనం కొత్తిమీర తెచ్చుకోలేదంటావా? కొత్తిమీర అంత ఇంట్రెస్ట్ ఉండదులే వెండి చేపల్లోకి. పట్టుకోమా శతాక్షి, అక్కడ చేప ఒక పడిపోయింది. పర్లేదు తీసేద్దాం. ఇదిగో పట్టు, పట్టుకో. అక్కడ మంచి నీళ్ళు పోయి, ఇందులో ఈ నీళ్ళు వద్దు. ఓకే, దాంట్లో నీళ్ళు పోసి అది పోయి మిల్టర్ వాటర్ బాస్మతి రైస్లోకి అది పైపోయింది కడుగు, ఎక్కువ నలపమాక. ఓకేనా? చెల్లి బియ్యం కడుగుతుండే ఉండాలా. ఇవాళ అన్నం తినడానికి రీజన్ నేను కానీ మా తిప్పలంతా ఉంటాయి కదా, కానీ ఇక్కడ వంట చేసుకొని తింటే ఆ సంతోషం వెలకట్టలేదు. కూర్చో మమ్మీ అంతలా సరే కూర్చుంటానుండు. బాబోయ్, అక్క చెల్లెలు అని పేరుకేదే కానీ ఎలా కొట్టుకోమంటే కొట్టుకుంటారు. గుడ్లు ఇంకొంచెంసేపు ఉడకనివ్వాల్సింది. పిల్ల టక్కని కట్ చేసేసింది. పచ్చి వచ్చినాయి. మరి పెట్టి ఇంకొంతసేపు ఏంది ఎప్పుడంటే అప్పుడు పెట్టుకుంటారా ఫ్రెండ్స్? పెట్టుకో. నర్మయ్ ఏమైంది? చెక్క ఒక 10 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, గాలు నా స్టవ్ ఓపెన్ చేసిందంటే దండం పెట్టుకోవచ్చు స్టవ్కి. స్టవ్ కట్టేసుకున్నామా, దూరంగా వేస్తే చాలు. శతాక్షి ఏం చేస్తున్నావు? ధనియాలు దంచు. ఇటువైపు రా, కాలుతుంది అది. టమాటాలు ఈ మధ్య
బాగుందా? అవునమ్మా, చూస్తే అలానే అన్నం కలుపుకుని తినాలంటుంది. ధనియాల పౌడర్ వేసానండి, పిట్టు కట్ అయిపోయింది. వీడియో ఈ ఎండకి ఏమవుతుందంటే ఆన్లో ఉన్నట్టుగా చీకటి అయిపోయేటప్పటికి మా శిరీష తీసేది కనిపించలేదు. సో అందుకని చెప్పేసి చెప్తున్నా, ధనియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ వేయించుకునేది దీంట్లో యాడ్ చేసేసాను. ఆ పిట్ అనేది మిస్ అయింది. ఇట్లా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ పెద్ద మంట మీద ఇలా ఉడికిన తర్వాత మిగతా 5 నిమిషాలు చిన్న మంట మీద అలా సిమ్లో వదిలేయాలండి. ఈ గరం మసాలా పౌడర్ పడింది కదా, వాసన అయితే మా శిరీష కనిపిస్తున్నానండి. కూరండి చెట్టు చూడు, అక్కడ గులాబీ చెట్టు కూడా ఉంది. సదాక్షి, పువ్వు కావాలంటే తుంచుకో. అదిగా గులాబీ కొమ్మ చెట్టులో కిరుక్కుపోయింది. ఆ చెట్టే గులాబీ చెట్టు, ఇవన్నీ మంచి చెట్లమ్మా. కొత్తిమీర చెట్టు, పుదీనా చెట్టు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మందార చెట్టు, నిమ్మకాయ చెట్టు, తాత కరివేపాకు ఇస్తున్నాడు. స్వచ్ఛమైన కరివేపాకు. ఎంత అదృష్టం చేసుకుని ఉండాలో ఈ కరివేపాకు ఏంటని. చూసావా సదాక్షి? తుంచుకో, పెట్టుకో గులాబీ అదే కరివేపాకు సాకు. థ్యాంక్స్. స్వచ్ఛమైన ఆకు, స్వచ్ఛమైన ఆకు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛంగా పీల్చుకొని అలా చచ్చిపోతే పోలా. ఏం కావాలండి, ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా? ಚೆನ್ನಾಗಿದೆ స్మెల్ పడుతుంది. థ్యాంక్స్. వాసనే తుంచుకోమా. తుంచడానికి కష్టాలు పడింది. ఏమందుకో మంచి వాళ్ళమ్మా నిజంగా. ఏదమ్మా ఏది పెట్టుకో. మమ్మీకి వాళ్ళ టీచర్కి ఎలా చిన్నప్పుడు ఇచ్చేదండి. మా టీచర్కి జనరల్ ఫస్ట్ వస్తే ఒక యాపిల్, అబ్బా సెంటు గులాబీ ఫ్రెండ్స్. గులాబీ వాసన చూసావు నువ్వు? ఓ, నీ ఫేస్ దగ్గర పెట్టగానే బాగుంది అది ఫ్లవర్. అమ్మ మొగ్గలు ఉన్నాయి, ఎలా తుంచావు నువ్వు? మొగ్గలా ఉంచేయాల్సింది, 2 వచ్చాయి. ఇలా కాడ తుంచుకోవాల్సినవా? అలా తుంచకూడదు కదా. లేదు, అలా తుంచకూడదు నాన్న. ఇదిగో రేపటికి వచ్చే పూలని ఎందుకు కట్ చేస్తుంది? రేపు ఇచ్చేది ఎందుకు అలా చేయడం? కూర చూసారా? ఇది మా శరీరం తింటాను తయ్యాలు. కూర సాటి చూద్దాం. అమ్మ నా ప్రాణమే ఆగట్లేదు ఇక్కడ. ఓహో, మామూలుగా లేదు ఫ్రెండ్స్. కూర సప్పు చేపల కూర అడ్రస్. ఇది ఎక్కువగా కలపకూడదండి. పిల్లలు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలా కలుపుతూ ఉన్నారనుకోండి, మంచిది కాదు. కొంచెం చేయకూడదు. కూర అయితే సిమ్లో పెట్టాను కదండి, జస్ట్ ఎంత బాగా ఉడికిందో చూసారా? సప్పిడి చేపలు ఈ వెడల్పుగా లేవు కాదు కాబట్టి మీకు అంతగా కనిపించట్లేదు. ఎక్కడ చిదురు అయితే అవ్వలేదు. ఇదన్నమాట కూర తింటాను. మా శిరీష సిద్ధంగా ఉంది. అబ్బా, ఇంత టేస్ట్ ఉందోనమ్మా. అసలు దీనికి ఎన్ని మార్కులు వేయాలో నాకే తెలియట్లా. గరం మసాలా పౌడర్, 2 చేపల వాసన అద్భుతంగా వాసన వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది. 1/2 కేజీ మీకు 280 రూపాయలు పడింది. మళ్ళీ అంత సన్నగా కడ్డీలాగా ఉన్నాయి. ఓకేనా? గుడ్లు చేసుకుందాం. అన్నం కట్టేసి మోసరిగా ఇది ఊడిపోయిందట. కోడిగుడ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టి పచ్చగా దంచుకున్నాను. స్వచ్ఛమైన కరివేపాకు అండి. స్వచ్ఛమైన కరివేపాకు. మామూలుగా అయితేనా తినమంటే ఒక రెప్ప కూడా తినరు. పప్పులు వేస్తే తీసి పక్కన పెడతారు. ఇప్పుడైతేనా ఈ కోడిగుడ్డు కారంలోకి ఖచ్చితంగా తింటారు. అందుకని ఇంత చేసేస్తాను. వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. ఏమవుడు అదేనా? కారం తింటే మంచిదండి. కరివేపాకు, కారం ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు డైరెక్ట్ ఇందులో కారం వేసేస్తాను. కొంచెం పసుపు, ఉల్లిపాయలు సరిపడా సాల్ట్, ఇవన్నీ చక్కగా ఇలా మగ్గుతున్నప్పుడు మనం కోడిగుడ్లు మొత్తం 8 కోడిగుడ్లు అండి. పిల్ల తొందరగా కట్టేసింది, అందుకనే అలా ఉడుతుంది. ఆవిరికి మగ్గాల కోడిగుడ్లు కారం అంటారు దీన్ని.
మేము బాగా ఇష్టంగా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాము. దీనికోసం అని చెప్పేసి కొంచెం తగ్గించేసాను. అవును, కారం టాలరెంట్ పెడుతున్నావా? వేస్తాం అయితే కారం. వేయమ్మ దానికి, అది పోవాలి. ఆమ్లెట్ అడిగింది కదా గొంతమ్మ కొరికని, ఆమ్లెట్లో కొంచెం ఇప్పుడు ఎందుకు ఆమ్లెట్ కావాలా మళ్ళీ? నేను అన్నం తిన్నామా ఈరోజు. సరే వేయలే ఆమ్లెట్ ఆమ్లెట్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అయిపోయింది. ఈరోజు టుడే స్పెషల్ నేను చెప్తాను. కోడిగుడ్లు, ఉల్లి కారం, ఆమ్లెటు, మళ్ళీ సప్పిడి చేపలు, టమోటాలు, ఉల్లిపాయలు వేసి గరం మసాలా వేసి మంచి కూర. తినేదెవరు? మనమే. అన్నం కట్టేసావా? కట్టేసానమ్మా. కారం అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలకి తయారు చేసి పెట్టండి. కోడిగుడ్లు తొందరగా కట్టేసింది మా చెల్లది. నేనేమో ఎండుమిరపకాయలు ఈ ఎండు చేపలు క్లీన్ చేస్తూ ఉండే గ్యాప్లో ఇలా కట్టేసింది. ఇదే కడాయిలో ఆయిల్ వేసేసి ఇవ్వండి, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవి వేసేసుకొని ఆమ్లెట్, పసుపు. నేనైనా ఆమ్లెట్ అవసరం లేదు. ఇక్కడ తొందరగా చేసుకొని ఇంటికి వెళ్ళాలి. నేనేస్తా. ఆగమ్మ తల్లి, నీ శ్వాస వస్తుంది. ఇక్కడ ప్రయోగాలు కాదు. ఒక నిమిషం కూర్చోసారి ఫుల్ ఆయిల్ హీట్ ఉంది, ఆగు మీద పడిద్ది. ఉందావా, నీ శ్వాస వస్తుంది. ఏం చేస్తుంది కదా, అయిపోయి సైలెంట్ ఉంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పసుపు, సాల్ట్, కారం మొత్తం వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాం. మొన్న నీకు పేరు పెట్టాను, ఏంటది? మరి చేతమ్మనో ఏదో పెట్టింది సావిత్రిగా. సావిత్రమ్మ. చూసారా ఫ్రెండ్స్? అదిగోండి. వావ్, వాట్ ఏ వండర్. అదే కడాయిలో వేసేసా. కొంచెం ఆమ్లెట్ నల్లగా వెందించింది, అయినా పర్వాలేదు. నోట్లోకి వెళ్ళేదానికి కరుంగుతో ఎంత రుచితే. ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రా. అది నీకు, నాకు కాదు. ఏంటమ్మా మా ఇంట్లో ఒట్లు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది వారం వారం. కొట్టేసుకుంటా టక్కన. అదేమంటే ఎవరి మీద, నా మీద వేసిద్ది మళ్ళా. ఇంకా తిను మమ్మీ, ఏదన్నా నోటి దగ్గర కూడా తీసుకెళ్ళను. కొంచెం మంచిగా తీసాను. ఎవరైతే ఫోర్స్ చేస్తారో తిను అని వాళ్ళ మీద కొట్టేసి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి డైట్ చేస్తా ఉంటా. మెయింటెనెన్స్ డైట్ అయినా సరే విచ్చలవిడిగా తినమని రూల్ లేదు మా రూల్స్. పట్టుకుంటే పడిపోతున్నావా? గుడ్డు వాట్ హ్యాపెన్ టు యు బుడంకాయ? ఇక్కడ పెట్టేసి మంచిగా తీసా. నెమ్మదిగా అది అవుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో ఈ కోడిగుడ్లు తిందాం. ఆహా, ఎంత బాగుందో ఫ్రెండ్స్ నిజంగా. చాలా బాగుంది. సుప్రియాంక చెల్లి సాక్షి తిని పెట్టవా? చెత్త పట్టుకో. ఇద్దరికే అది తెలుసు. కరివేపాకు, ఉల్లిపాయ. స్టవ్ కట్టేదమ్మా, మాడుతుంది. సిమ్లో ఉడకాలి. అది మందంగా వేసా. ఆహా, సావిత్రమ్మ alias aka also known as సావిత్రమ్మ బాగుందా, అన్నపూర్ణమ్మ బాగుందా? పూర్ణ ఏదండి అది పెట్టుకో. పూర్ణమ్మ. సుధాక్షి పూరియమ్మ కాదు, సుధాక్షి మమ్మీ పేరు నేను ఏమని సేవ్ చేసుకుంటా ఫోన్లో? మహాలక్ష్మి. మహాలక్ష్మి అని ఇంకేముంటది దాని పక్కన మహాలక్ష్మి అని దండం బొమ్మ. నేను బాస్ అని సేవ్ చేసుకున్నాను. బాస్ అని చెప్పి పక్కన కోడి పిల్ల ఒకటి. బాస్ చిక్కు బాస్. చూసారా కరివేపాకు ఎలా తినేసాను. ఏదో ఇక్కడ ఏమో పిన్ సైలెంట్గా ఉంది కానీ ఇంట్లో ఏమో మాట్లాడుంటేనా.
ఆమ్లెట్ జ్యూసీ జ్యూసీగా ఉంది. ఏంద్రా దాని ప్రాణం వాడు వెళ్ళాడు. లేదా అది అది వీడియోలో తింటది లేవే. వీడియోలో తృప్తిగా తింటది. తింటే ఆ సప్పిడి చేపలు దానికి ఆస్వాదించడం రాదు. దానికి అదంటే ప్రాణం సప్పిడి చేపలు. అందుకనే ఏం సరే ప్రాణం నీకు. అవును, సప్పిడి చేపలు కూడా అర్ధరాత్రి లేసైనా సరే ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని జస్ట్ వేట్ చేసుకుని తింటది. ఎన్నిసార్లు చూసాను నేను. అదొకటి సుబ్బమ్మ పికిల్స్ ఒకటి. ఫ్రిడ్జ్ లో అది పెట్టే సామాన్ చూడాలి శిరీష. ఏ బాక్స్ లో ఏమేమి ఉంటాయి ఎవరికి తెలియదు. ఓన్లీ నాకు మాత్రమే తెలుసు. ముసలాంటికి బాగా నచ్చినట్టుంది చూసుకుంటా వెళ్తాను. ఆహా ఓహో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఏం చేద్దామనమా. ప్రశాంతం చెల్లిరా. కనీసం ఆస్వాదిస్తుంది. ఇంకా తర్వాత అది గుర్తు పెట్టుకునేది ఏం లేదు నీ సొల్లు కబుర్లు తప్ప. కనీసం ఆమ్లెట్ ని గుర్తు పెట్టుకొని మాడకొడతా అన్నావు. చెప్పను ఒక దాన్ని చెప్తున్నాను కదా ఇక్కడ. మంచిది మా అబ్బా తృప్తిగా తిన్నాను ఫ్రెండ్స్. నిజంగా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎంత టేస్ట్ ఉందో. వేడి వేడి బాస్మతి రైస్ అమ్మా. మా శిరీష ఇప్పుడు కుమ్మిద్ది మామూలుగా వేస్తాలా. అదే చాలా సాక్షి పెట్టినా కొంచెం. ఇదిగోండి ఏది ఇట్లా అక్కపప్పు గుడ్డు, ఉల్లి కారం, ఆమ్లెట్ కొంచెం. దీని స్పెషలిస్ట్ ఏమా ఇక అవి ఇష్టం. అబ్బా సిరి అసలు ఎంత బాగుందే. చూడు దాని నోట్లో నీళ్ళు. అబ్బా అంతెందుగా కానీ వస్తుంది. కారం భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అమృతం లాంటి కారం ఇది. వారం రోజులైనా బయట పెట్టినా ఏం పాడవదు. ఓకేనా. కారం తినమా, కంటి చూపుకు మంచిది, జుట్టుకు మంచిది. ఓకే తినండమ్మా, హ్యాపీగా తినండి. సో వేడి వేడి అన్నం, టమాటో, ఉప్పు చేపలు కూర. ఫస్ట్ ఫ్రై తినాలి కదా. ఆమ్లెట్ కూడా వేసానమ్మా. ఆమ్లెట్ యాక్చువల్గా నా కోసం వేసుకున్నా. ఈరోజు అన్నం తినకూడదు అనుకున్నా. ఏమో ఒక్కొక్కసారి ఒట్టి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అన్నం ఈరోజు నేను తిన్నాను అని. అన్నం తింటే వెయిట్ తగ్గడం చాలా కష్టం. మెయింటెనెన్స్ రేట్లో 3 రోజులు మనం నచ్చి తింటాం. అలా అని చెప్పేసి మిగతా రోజులు కూడా మనం కంట్రోల్లోనే ఉండాలి. అవునా ఉడుకునే ఓవరాల్గా గుడ్డు కారం ఎలా ఉందో చేసేద్దాం. బాగా ఉంది. బాగుందా? పోయింది. బాగుంది పెట్టచ్చి. కరివేపాకు వేసావు కదా. అవును, దానివల్ల ఎక్కువ టేస్ట్ ఉంది. మామూలుగా అయితే తినమంటే పిల్లలు తినరండి. ఇలా కరివేపాకు ఎంత కుక్కేస్తాను తెలుసా నేను. ఫిష్లో కూడా అలాగే వేస్తాను. ఈ శ్వాస ఎటు మాయమైపోయిందో కూడా తెలియదు. అవును ఉల్లిపాయలు వెళ్ళిపోయి బాగా ఉంటుంది. అవును. ఎలా ఉంది సిరి? దానికి ఇష్టం. ఏంది సాక్షి?
గుడ్డు ఎలా ఉంది? గుడ్ నేర్చుకోండి. చేపలు కరిగిపోలా సిరి? మెత్తగా అయిపోయింది. కొంచెం తిన్నా నేను, ఫుల్గా తినేసా సార్. నువ్వు తిను, నీదే అది ఆమ్లెట్ తిను. నేను ఫుల్గా తినేసా, సగం గుడ్డు తిన్నా, 2 గుడ్లు తిన్నా, కారం అంత తిన్నా, ఉల్లిపాయ కారం. అమృతంలా చేశాను సిరి. నిజంగా ఈరోజు ఎందుకు గుట్టి పెట్టుకున్నానని పశ్చాత్తాపడ్డా. ఫిష్ కర్రీ అయితే, గుడ్డు అయితే, పిల్లలకి గుడ్లు ఇవన్నీ పెడితే మంచిదండి ఆరోగ్యానికి. నేను గుడ్లు ఎక్కువగా తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా? చదువుకునే పిల్లలకి పాలు గుడ్లు కంపల్సరీ ఉండాలి. ఇప్పుడంటే వీళ్ళు కొంచెం డైట్లో జాయిన్ అయిన తర్వాత తగ్గించేసారులే, కానీ పాలు ఇవన్నీ వేసుకోము, ఇంకేం అవసరం లేదు. మనమేగా వేసుకో. కరివేపాకు అదంతా ఏమీ లేదు, అందులో కారం కూడా చాలా తక్కువ వేసాను నేను, నువ్వు తినవని. సిరి అడుగుతానే ఉంటాను నేను. అంత బాగుందో. నేనైతే ఎంత అన్నం తింటాను ఈ కూరతో. గుడ్డు తినమా? కారం కరివేపాకు తింటే ఎంత మంచిదో తెలుసా? ఆరోగ్యానికి, కంటి చూపుకు మంచిది, జుట్టుకు మంచిది. పిల్లలు తినకపోతే ఒక కుప్ప వేసాను తెలుసు కదా, ఒక కట్ట. ఇదిగోండి నీళ్ళు చూడండి ఎలా పోతున్నాయో, పచ్చటి పైరు తోటలు. అసలు ఎంత మంచి బ్యూటిఫుల్ నేచరో. ఎందుకు గుడ్డు మిగిలిచ్చా? అదేంటి వేసింది 2 కదా, అసలు 2 కదా వేసింది. తినది కొంచెం తినమా, గుడ్డు మిగిలించకూడదు అలా. చాలు కొంచెం తిను శతాక్షి, ఆ గుడ్డు తినేసి. ఒక్క గుడ్డు ఏం పాపం చేసుకుంది? అసలు నీకు వేసిన గుడ్డు నువ్వు తింటేది కదే. ప్రశాంతంగా తింటారా? దాని అంతా చూసింది మా శిరీష. ఫైనల్ గా టచ్ చేయమ్మా సబ్బిడి చేపని. భూమి ప్రాణం. బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. నేచర్ చూడండి. ఇంకో వీడియోతో మళ్ళీ నేను కలవను, ఎందుకంటే క్లాసెస్ ఉన్నాయి మా అమ్మకి కలుస్తారు. స్వచ్ఛమైన తోట, అది క్యాబేజ్ తోట, క్యాబేజ్ తోట విప్పేశారు.